ఓంకర్ ఒక్కరికి లెటర్ ఇచ్చినట్టు నేను మా కొడుకు ఎవరిదో లెటర్ ఇచ్చినా అంటే నర్సరెడ్డిని తిడతా నేను ఎప్పుడు సిస్టమ్ లేకపోతే ఎందుకు ఎవరికి పడితే వాళ్ళకి లెటర్లు ఇస్తే ఏం ప్రెసిడెంట్ ఓపెన్గా చెప్తున్నాను ఆయన మొదట కూడా అన్నాను ఇట్లా చేస్తే బేకార్ కుప్ప అయిపోతుంది కాదు చక్రధర్ గౌడ్ కానికి ఇస్తారా నిన్నమని వచ్చింది దొంగలు జోగిగొట్టే మూడోకోడు కానికి ఇస్తే ఎట్లా చక్రధర్ గౌడ్ కానికి ఇస్తారా నిన్నమని వచ్చింది దొంగలు జోగిగొట్టే మూడోకోడు కానికి ఇస్తే ఎట్లా అని లెటర్ ఇచ్చింది శివబాబు అట్లా పార్టీ ఖరాబ్ అవుతుంది నాకేముంది నాకు పర్సనల్ ఏం లేదు సార్ మీరు మంచిగా ఉండాలా రేపు గెలవాలందరూ పార్టీ పికప్ కానీ అంత చేస్తేనే మా 10,000 ఎక్కువ బీజేపీకి ఇష్యూ అంటే పబ్లిక్ ఇంకా నమ్ముతలేరు మిల్లరు కాంగ్రెస్ లీడర్లను నమ్ముతలేరు జనాలను నమ్మకం రావాలి నాకేముంటది నేను ఒప్పుకోనికి ఏం చేయను చేసినప్పుడు అడుగు వచ్చి ఎట్లా చేసినా హనుమంతనా అన్నాడు వస్తే ప్రేమగా చూస్తాను నాకు మీరు పికప్ మీ పనిని బట్టి నేను లిఫ్ట్ ఇస్తాను కొట్లాడుతూ ఊరుతాను పోలీస్ గీలీస్ అందరితో కొట్లాడతలేను ఆయన అంటే బరాబర్ కమిషనర్ అన్నది అట్లెట్లు ఎక్కుతారు మీదికి వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ అంటే ఐ కేర్ షిట్ ఐ గోన్ టు ప్రొటెక్ట్ దెమ్ అని చెప్పి తిట్టినా దాన్ని తిట్టి ప్రోగ్రామ్ పెడతాను నాతో నేను చేస్తుంది నేను రికమెండేషన్ ఏం చేయవరికి ఇప్పుడు ఓపెన్ గా చెప్తున్నాను మీరు అందరు మంచిగా చేసారు అనుకో నాకు వచ్చినారు ఏం తట్టుకుంటున్నాడు ఏం చేస్తున్నట్టే డెఫినెట్ వస్తుంది వాడు ఎవ్వరు లేరు వాడు ఫోన్లు లేకపోడు వాడు ఫోన్లో దొరకడు అందుబాటులో లేటున్నారు మీరు లీడర్ నిన్నట్టలే అందరినీ మీరు మీకే మైనస్ నేను ఆడ జిడ్డు తీసుకొని అడ్డు తిన్న వెంకటేశ్వర స్వామి ఆయన ఒడగొడతా ఏడొడగొట్టే పొజిషన్లో మనం వాడు మళ్ళీ పికప్ అవుతాడు ఏదో పుల్లలు పెడుతుంటాడు మెదక్లో పెడుతుంటాడు ఆడ పెడుతుంటాడు ఈడ పెడుతుంటాడు నేను ఇక్కడ అక్కడ తిరుగుతున్నా ఎక్కడ తిరుగుతున్నా చేస్తున్నాను నాకు పర్సనల్ ఏం లేదు ఇట్లా మాట్లాడితే ఏమైందంటే హనుమంత్ నాకు గ్రూప్ అవుతాను నేను గ్రూప్ కాదు ఓన్లీ హరీష్కి అగెనెస్ట్ ఎవరు ఉంటే వాళ్ళకి లిఫ్ట్ ఇస్తా ఇప్పుడు ఆడు చక్రధర్ గారు ఎందుకు దూరం పెట్టినా ఆ ముడకొడుకు వీళ్ళు పని చేస్తుంటే అగెనెస్ట్ కామెంట్లు పెడుతుంటారు ఇకేమవుతుందా ఖరాబ్ కదా యుద్ధం వల్లే కాదు